చెట్ట అందమైన చెట్ట ఆకులతో నిండి ఉంటివా ఓ రెమ్మలతో కమ్మి ఉంటివా ఆకులతో నిండి ఉంటివా ఓ రెమ్మలతో కమ్మి ఉంటివా అంజూరపు చెట్ట యజమానుడు నిన్ను చూడ ఆశతో వచ్చెను యజమానుడు నిన్ను చూడ ఆశతో వచ్చెను వెదకి వెదకి చూసినా లేవాయే ఫలములు వెదకి వెదకి చూసినా లేవాయే ఫలములు కాపెందుకు కాయలేదే చెట్ట కాలమెల్ల గడచిపోయే చెట్ట కాపెందుకు కాయలేదే చెట్ట కాలమెల్ల గడచిపోయే చెట్ట అంజూరపు చెట్ట అందమైన చెట్ట అంజూరపు చెట్ట అందమైన చెట్ట ఆకులతో నిండి ఉంటివా ఓ రెమ్మలతో కమ్మి ఉంటివా అంజూరపు చెట్ట చప్పట్లు కొడుతూ యేసయ్య నామాన్ని మహిమపరద్దాం. ఎవరు ఊరుకుండా కూర్చుండవద్దు. తన ఘనమైన నామాన్ని మహిమపరుద్దాం. తోటమాలి నాటి నీరు పోసి వెరువు వేసెను తోటమాలి నాటి నీరు పోసి వెరువు వేసెను నీకెన్నో పరిచర్యలు చేసి నిన్ను పెంచనే నీకెన్నో పరిచర్యలు చేసి నిన్ను పెంచనే కాపెందుకు కాయలేదే చెట్ట కాలమెల్ల గడచిపోయే చెట్ట కాపెందుకు కాయలేదే చెట్ట కాలమెల్ల గడచిపోయే చెట్ట అంజూరపు చెట్ట అందమైన చెట్ట అంజూరపు చెట్ట అందమైన చెట్ట ఆకులతో నిండి ఉంటివా ఓ రెమ్మలతో కమ్మి ఉంటివా ఆకులతో నిండి ఉంటివా ఓ రెమ్మలతో కమ్మి ఉంటివా అంజూరపు చెట్ట యజమానుడు నిన్ను నరికి అగ్నిలో వేయమని యజమానుడు నిన్ను నరికి అగ్నిలో వేయమని ముమ్మారు హెచ్చరించి సమయం ఇంక లేదని ముమ్మారు హెచ్చరించి సమయం ఇంక లేదని కడవరకు కాపునీయ చెట్ట కాలమెల్ల గడచిపోయే చెట్ట కడవరకు కాపునీయ చెట్ట కాలమెల్ల గడచిపోయే చెట్ట అంజూరపు చెట్ట అందమైన చెట్ట అంజూరపు చెట్ట అందమైన చెట్ట ఆకులతో నిండి ఉంటివా ఓ రెమ్మ
అమ్మగారిని బట్టి ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. ఇంత మంచి పాటలు పాడుతూ దేవుణ్ణి మనం ఆరాధించినట్లుగా నడిపిస్తున్న దైవజనరాలను బట్టి దేవునికి మహిమ కలుగును గాక. మంచిది. ఆలస్యం చేయకుండా ఈ సమయాన్ని క్రీస్తుదాస్ గారికి అప్పగిస్తున్నాం. చప్పట్లు కొట్టి ఆహ్వానించడం. ఈ రాత్రి మీతో ఉండే భాగ్యాన్ని యేసయ్య నాకు ఇచ్చినందుకు ముందుగా యేసయ్య కొందరు ఎంచుకుంటూ, ఇటు అవకాశం కల్పించిన దైవజనులు, పెద్దలు, బడుగు లాజరయ్య గారు, భారతదేశంలో గొప్పగా దేవుని సేవలో వాడబడుతున్న అయ్యగారు, దేశ విదేశాల్లో మీ అయ్యగారు, మరి అయ్యగారికి, అమ్మగారికి, పెద్ద అయ్యగారికి, పెద్ద అమ్మగారికి, చిన్న అయ్యగారు పాలయ్య గారికి, చిన్నమ్మగారు స్వీట్ అమ్మగారికి, అలాగనే గాన కళాకారులు, మంచి సంగీత విద్వాంసులైనటువంటి సార్లెస్ అయ్య గారికి, చక్కగా ఫ్రాన్సిస్ అయ్య గారికి, వీడియోగ్రాఫర్ అయ్య గారికి, మిగతా కూర్చున్న మీ అందరికీ యేసయ్య నామములో అందించుకుంటున్నాను. అందరికి వందనాలు. నాకు చెప్పండి, అడుక్కొని చెప్పించుకుంటున్నాను. అందరికి వందనాలు. ఆలస్యం చేయకుండా మర్యాదగా యోహాను సువార్త 11వ అధ్యాయం. బైబిల్ ఉన్నందరూ బైబిల్ తీయండి. బైబిల్ లేని వారు మీ పక్కవారు బైబిల్ చూడండి. చదువు లేని వారు మాత్రమే నా మోహం చూస్తుందండి. ఎంత తెల్లగొన్నాను. యోహాను సువార్త 11వ అధ్యాయము 3-4 వచనాలు. అతని అక్క శరణ్యుడు, ప్రభువా ఇదిగో నీవు ప్రేమించువాడు రోగి ఉన్నాడని ఆయన యొద్దకు వర్తమానం పంపిరి. యేసు అది విని, ఈ వ్యాధి మరణము కొరకు వచ్చింది కాదు కానీ దేవుని కుమారుడు దాని వలన మహిమ పరచబడినట్లు దేవుని మహిమ కొరకు వచ్చిందనెను. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. మర్యాదగా చేతులెత్తండి, గట్టిగా చెప్పండి. ఈ రాత్రి కొద్ది నిమిషాలు యేసయ్య మాటలు చెప్పి, ఈ రాత్రి మీటింగ్ అయిన తర్వాత కొద్దిగా చిన్న ప్రయాణం ఉంది. మళ్ళీ రేపు చాలా విస్తారంగా అనేక విషయాలు మాట్లాడుకుందాం. కొద్ది నిమిషాలు మీతో మాట్లాడుతున్న ఆయనక మంచి దైవజనులు ఉన్నారు, వాళ్ళ వాక్యం చెప్తారు. మరి ఈ సమయంలో నేను తీసుకున్న అంశం ఏంటంటే, ఆ 3వ వచనంలో 11:3లో అతని అక్కా చెన్నెలు, ప్రభువా ఇదిగో, నాతో చెప్పండి, ఇదిగో నీవు ప్రేమించిన వాడు రోగి అయి ఉన్నాడు. గట్టిగా చెప్పండి, నీవు ప్రేమించిన వారు, యేసయ్యా నీవు ప్రేమించిన వారు రోగాల పాలై, కష్టాల పాలై బాధలు పడుతున్నారు. అదేంటిది? దేవుడు ప్రేమించిన వారు రోగులవుతారా? దేవుని ప్రేమించిన వారు, ఇక్కడ 2 విషయాలు చెప్తాను. ఫస్ట్ మాట, దేవుడు మనల్ని ప్రేమించాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించనుంది. దేవుడు మనం ప్రేమించాడు. మరి మనం దేవుణ్ణి ప్రేమించామా? నేను యేసయ్యని ప్రేమిస్తున్నాను అన్నోళ్ళు చేతులెత్తండి. ఎనపడిన ముసలమ్మ కూడా చేయెత్తింది. అందరూ ప్రేమిస్తున్నాం. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. ప్రేమించిన వారంట రోగాల పాలవుతున్నారంట, బాధల పాలవుతున్నారంట. అదేందయ్యా, యేసరికి వస్తే అన్ని రోగాలు పోతాయని చెప్పారు, ఆయన దగ్గరికి వస్తే రోగాలు ఉంటాయా పోతాయా అనుకోవచ్చు. బేతని అనేటువంటి ఊరిలో మరియా, మార్తా, లాజర్ అనేటువంటి ఒక కుటుంబ సభ్యులు ఉన్నారు. మరియా, మార్తా, లాజర్ అనే సహోదరుడు. యేసుక్రీస్తు ఆయన సువార్త పర్యటనలో ఎప్పుడు ఆ ఊరు వచ్చినా, ఆ బేతని గ్రామానికి వస్తే వాళ్ళ ఇంట్లో ఉండేవాడు. ఏ ఇంటికి వెళ్ళేవాడు కాదు. ఎవరైనా వస్తే ఆ ఇంటికి వచ్చి యేసయ్యతో ప్రార్థించుకునేవాళ్ళు తప్ప. అందుకనే దేవుడు ఆ ఇంటిని బాగా ప్రేమించాడు. మరియా, మార్తా, లాజరు ఇంటిని బాగా ప్రేమించాడు, ఎక్కువగా ప్రేమించాడు.
అంత ప్రేమించిన ఆ ఇంటికి శ్రమ వచ్చింది. లాజరు, ఈ మరియా ఒక్కసారిగా యేసు ప్రభు ఆయన శిష్యులు కలుపుకొని 13 ఇంటికి రాగానే వాళ్ళకి పరిసర చేసేది. మార్త వంటలు చేసేది. లాజరు గారు బయటికి వెళ్ళి కాయగూరలు, పప్పు, ఉప్పు అన్ని తెచ్చేవాడు. ఇలాగ వాళ్ళు ఆ పరిసర చేసేవారు. ఆ ఇంటిని దేవుడు ఎక్కువగా ప్రేమించాడు. దేవుడు ప్రేమించిన ఆ ఇంట్లో కొద్దిగా శ్రమ వచ్చింది. లాజరుకి కొద్దిగా రోగం వచ్చింది, బలహీనుడైపోయాడు. ఆ విషయం తెలుసుకున్న దేవుడు యేసయ్య అక్కడ ఆ రోజు రాలేదు. తర్వాత తెలిసింది లాజరు చనిపోయాడని. అప్పుడు యేసే రాలేదు. ఊరంతా లోకులే కాకులే కూశారు. మిమ్మల్ని దేవుడు యేసుక్రీస్తు మీ ఇంటికే వచ్చేవాడు, మీ ఇంటికే వచ్చేవాడు, మిమ్మల్ని ప్రేమించేవాడు. మీరంటే ఆయనకి ఎంత ఇష్టం కదా. మిమ్మల్ని ప్రేమించిన మరి మీ ఇంటికి, మా ఇళ్ళకి రాలేదు, మీ ఇంటికి వచ్చేవాడు. అలాంటి యేసు ప్రభు వారు మీ రోగాలు పాలైనప్పుడు, బాధల పాలైనప్పుడు, ఆఖరికి మీ తమ్ముడు చనిపోయినా మీ ఇంటికి ఎందుకు రాలేదు, మీ ఇంటికి ఎందుకు రాలేదని చెప్పి లోకులు కాకలై మరియా మార్తని నిందిస్తుంటే, వాళ్ళ తమ్ముడు చనిపోయిన బాధ కంటే ప్రభువుని తిడుతున్నారని వాళ్ళు చాలా బాధపడ్డారు. ఈ రాత్రికాల సమయం మనలో కూడా చాలామంది మనం చర్చికి వెళ్తాం. మనలో కొంతమందికి కొన్ని కష్టాలు వచ్చినప్పుడు మీరు చర్చికి వెళ్తున్నారు, చర్చికి మంచి అయ్యగారికి వెళ్తున్నారు, సంఘానికి వెళ్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు, ఆదివారం చర్చికి వెళ్తున్నారు, ప్రార్థనకి వెళ్తున్నారు, కానుకలు ఇస్తున్నారు, ఎన్నో చేస్తున్నారు. మీ రోగాలు పోయినాయా, మీకు పిల్లగలిగారా, మీకు మేలు జరిగిందా అని కొంతమంది అన్యులు మన ఎన్నో రకాలు అంటున్నప్పుడు చాలా బాధ కలిగింది. హృదయం చాలా కుంగిపోద్ది, ఎందుకు ఇలాగ అంటున్నారని. అయితే మరియా మార్త ఆ మాటలు విని వాళ్ళ గుండెలు చాలా బాధపడ్డాయి. లాజరుని తీసుకెళ్లారు, సమాధిలో పెట్టేశారు. అప్పటికి ఆ శవం సమాధిలో ఉండి 4 రోజులు అయిపోయింది. శవం కూడా మురిగిపోయింది. అలాంటి టైంలో యేసయ్య మళ్ళీ ఆ ఊరు వచ్చాడు. మరియా మార్త వెళ్ళి ఒకడు అంటారు, అయ్యా నువ్వే కానీ ఉన్నట్టయితే ఇంత బాధ ఉండేది కాదు, మా తమ్ముడు చనిపోయేవాడు కాదు, మీరే కానీ ఉన్నట్టుగైతే మాకు ఈ బాధలు వచ్చేది కాదు అని వాళ్ళు ఏడుస్తుంటే యేసయ్య వాళ్ళతో ఒక మాట చెప్తాడు. ఈ వ్యాధి చదవండి, 4:11. ఈ వ్యాధి మరణము కొరకు వచ్చింది కాదు, కానీ దేవుని కుమారుడు మహిమ పరచబడినట్లు దేవుని మహిమ కొరకు వచ్చింది. దేవునికి స్తోత్రం. యేసయ్య బిడ్డలని మన ఇళ్లలో వచ్చే శ్రమలు, బాధలు, కష్టాలు, కన్నీరు, వ్యాధులన్నీ కూడా దేవుని మహిమ కొరకు వచ్చినాయి అంట. దేవునికి స్తోత్రం. ఈ రాత్రికాల సమయం ప్రియ కుమార్తె కుమారులరా, ఎందుకో పరిశుద్ధాత్మ దేవుడు ఈ మాట మీకు చెప్పమని నేను ఇందాక ప్రార్థన చేస్తున్నప్పుడు, ప్రభువా ఏం వాక్యం చెప్పాలని ప్రభువుని స్తుతించినప్పుడు ఈ వాక్యం ఎందుకు దేవుడు బయలుపరిచాడు. ఈ రాత్రి నువ్వు బాధలో ఉన్నావా, కష్టాల్లో ఉన్నావా, శ్రమల్లో ఉన్నావా, ఎంత ప్రార్థన చేసినా నీ ప్రార్థనకి జవాబు దొరకట్లేదా? అయితే ప్రభువు చెప్తున్నాడు, ఈ వ్యాధి, ఈ సమస్య మరణం కొరకు వచ్చింది కాదు, దేవుని కుమారుడు మహిమ కొరకు. దేవునికి స్తోత్రం. మనల్ని బట్టి మన కుటుంబాలకి, మన బంధువులకి, అందరికి కూడా మనల్ని బట్టి దేవుడు గొప్ప కార్యం చేయనుగాక. అక్కడ సరే యేసయ్య వెళ్ళాడు, ఆ సమాధి దగ్గరికి వెళ్ళాడు, జనం కూడా వచ్చారు. సమాధి రాయి తీయమన్నాడు. మరియా మార్త చెప్తున్నారు, అయ్యా తమ్ముడు శవం ఇప్పుడు పెట్టి 4 రోజులు అయిపోయింది, వాసన వస్తాడయ్యా అని చెప్తే ప్రభు అంటాడు, నేనే మార్గమును సత్యమును జీవనై ఉన్నాను, ఏం భయపడకని చెప్పి లాజరు బయటకు రమ్మన్నాడు. ఆ సమాధులు చాలామంది చచ్చిన ఉన్నారు. సచిన వాళ్ళు రమ్మని అందరూ వస్తారు, కానీ ఇప్పుడు ప్రభు కావాల్సిన లాజరు మాత్రమే. లాజరు బయటకు రమ్మని, కానీ మురిగిపోయిన శరీరము మంచి శరీరంగా దేవుడు మార్చేశాడు. జీవము లేని ఆ శరీరానికి యేసయ్య ఊపిరిచ్చి బయటికి రప్పించాడు. దేవునికి స్తోత్రం. చచ్చిపోయి 4 రోజులు మురిగిపోయిన ఆ శవాన్ని యేసయ్య బయటికి రప్పించాడు. లాజరు బయటకు వచ్చాడు. చూసిన జనమంతా ఆశ్చర్యపోయి కొంతమంది దెయ్యం పారిపోయారు. కానీ అందరూ చాలామంది
సంతోషపడ్డారు, ప్రభువుని స్తుతించారు. మీ అందరికి ఒక చిన్న ప్రశ్న వేస్తాను, చిన్న ప్రశ్న. లాజరుకి జ్వరం వచ్చినప్పుడు యేసయ్య వచ్చి ప్రార్థన చేస్తే తగ్గిపోయింది అనుకోండి, ఆ జ్వరమేగా తగ్గింది అనుకుంటారు. పోనీ లాజరు చచ్చిపోయిన రోజు వచ్చి, చనిపోయిన రోజు వచ్చి ప్రభు లేపితే ఆ ఎందాడు చచ్చిపోయాడు, శాఖం చచ్చిన వాడిని యేసయ్య లేపడం అనుకుంటారు. కానీ ఇప్పుడు చచ్చిపోయి ఎన్ని రోజులైంది? 4 రోజులు సమాధిలో పెట్టబడి శరీరం మురిగిపోయిన శరీరాన్ని, పాడైపోయిన శరీరాన్ని బాగు చేసి జీవం లేని శరీరానికి జీవమిచ్చి నిలబెట్టాడు. ఏది గొప్ప? ఇప్పుడు దేవునికి మహిమ వచ్చిందా లేదా? కొన్ని కష్టాలు, కొన్ని బాధలు మనకు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు, మనలోకి వెళ్ళిపోయినప్పుడు, కష్టకాలం అయిపోయినప్పుడు, ఇంకైపోయింది, నా పరిస్థితి అయిపోయింది, ఇక నేను చచ్చిపోతున్నాను అని బాధపడుతూ మరణ అంచులో ఉన్నప్పుడు యేసయ్య వచ్చి మనం లేపిన రోజే నిజంగా దేవుని స్తుతించుదాముగాక. దేవునికి స్తోత్రం. నీ కష్టాల్లో, నీ కన్నీలు, నీ బాధలు, నీ ఇబ్బందులు యేసయ్య లాజరును లేపినట్టుగా నిన్ను లేపునుగాక. కష్టకాలం దేవుడు తీర్చునుగాక. అలా దేవుడు లేపగానే లాజరు బతికి బయటకు వచ్చిన తర్వాత లాజర్ అంట యేసు ప్రభు ఎక్కడ సవాలు పెడితే ఆడికి వెళ్ళిపోతున్నాడు, మీటింగ్ వెళ్ళిపోతున్నాడు. ఒక రోజున లాజరు కూడా యేసయ్యతో మీటింగ్ వెళ్ళాడు. ఒకసారి చూడండి దయచేసి 12వ అధ్యాయము యోహాను సువార్త 12:9 వచనం. 12:9. కాబట్టి యూదులలో సామాన్య జనులు ఆయన అక్కడ ఉన్నాడని తెలుసుకొని యేసును చూచుటకు మాత్రమే కాక మృతుల్లో నుండి ఆయన లేపిన లాజరును కూడా జనము చూడవచ్చారు. దేవునికి స్తోత్ర, దేవునికి స్తోత్ర, దేవునికి స్తోత్ర. యేసు ప్రభువును చూడటానికి కాదు, అరే లాజరు అనేవాడంట చచ్చిపోయి 4 రోజులు మురిగిపోయినోడు శరీరం లేచి దేవుడు లేపాడంట అని చెప్పి లాజరును కూడా చూడటానికి వచ్చాడు. ఇక్కడ మన యేసు రక్తమనే సంఘంలో ఉన్న విశ్వాసులకి దేవుడు చేసిన మేలును బట్టి మన సాక్ష్యాలు కూడా వింటాకి అనేకులు తరలి వచ్చుదురుగాక. నాకు మా నాన్న, మా కులస్తులు తెలుసో తెలియక అడవిలో ఉన్న ఆడవాళ్ళని కాపాడుకోవటానికి నాకు పామేశ్వం పోసి పెంచారు. పామేశ్వం పోసిన రోజే యేసయ్య వచ్చి బాగు చేసాడనుకో, అది పెద్దగా లెక్క చేసేవాళ్ళు కాదు. ఆ తాగిన రోజు అనుకుంటారు. పామేశ్వం తాగిన 18 సంవత్సరాలు విశ్వంతో నిండిపోయి రోగినై అడవిలో చచ్చిపోతున్న నన్ను ఇంగ్లీషు, ఆయుర్వేదం, నాటు మందులు ఎన్ని మందులు వాడినా ఆఖరికి అడవిలో ఉన్న మంత్రాలు కూడా నా రోగం తగ్గించకపోగా చచ్చిపోయే క్షణములో చక్కని యేసయ్య నాకు దొరికాడు. దేవునికి స్తోత్రం. యేసయ్య దొరికాడు, నన్ను స్వస్థపరిచాడు, ఆరోగ్యం ఇచ్చాడు. ఆ రోజు నుంచి ఈ రోజుకి 40 సంవత్సరాలు మన భారతదేశంలో అనేక ప్రాంతాలకు వెళ్తుంటే చాలామంది జనం మీసాల గుర్రప్ప అంట, విశ్వం మనిషి అంట, ఆ అడుగు మనిషి అంట, యేసు ప్రభు స్వస్థపరచడంటని అన్ని జనాలు వచ్చి నా సాక్ష్యమిని యేసు నమ్మి బాప్తిస్మం పొందిన వారు వేలల్లో ఉన్నారు. దేవునికి స్తోత్రం. నా ఒక్కడి సాక్ష్యమే కాదు, లాజరు సాక్ష్యమే కాదు, ఇక్కడ మన యేసు రక్తం పెట్టిన సంఘ మన సాక్ష్యాలని అనేకులు కథలు వచ్చుదురుగాక. మీ సాక్ష్యాలు మీ ఇంటి పక్క వాళ్ళు తెలుసుకొని చర్చికి వచ్చుదురుగాక. ఆమేన్ చెప్పండి అమ్మా. ఇళ్ళ పక్కన వాళ్ళు తెలుసుకుని వచ్చుదురుగాక. చాలామంది నాకు ఎందుకు రోగం వచ్చింది, నేను చర్చికి వెళ్తున్నాను, ప్రార్థన చేసుకుంటున్నాను, అయ్యగారు ప్రార్థన చేస్తున్నారు, అమ్మగారు ప్రార్థన చేస్తున్నారు, సంఘ ప్రార్థన చేస్తున్నారు, నేను ప్రార్థన చేస్తున్నారు, నాకెందుకు రోగాలు పోవట్లేదు, నాకెందుకు బాధలు, అవిశ్వాసంతో కొందరు ఉండొచ్చు. ఇలాగ ఒకసారి ఒక మహా గొప్ప సేవకుడు కూడా దేవునికే ప్రశ్న వేశాడు. ఆ మాట చదువుకుందాం. ఇర్మియా గ్రంథం చూడండి దయచేసి. ఇర్మియా గ్రంథంలో 1
ఒక్క నిమిషం. నిలువెల్ల ఘోరపు విషమేనయ, మనిషిగా పుట్టిన సర్పనయ. నిలువెల్ల ఘోరపు విషమేనయ, మనిషిగా పుట్టిన పాపము కడిగా భూలి విషము విరితావు. పాపము నన్ను మనిషికి నీవు నిలిపావు. క్రీస్తు దాసుగా పేరు పెట్టి పిలిచావు. ప్రభువా కాచితివి ఇంతకాలం, యేసయ్యా కాచితివి ఇంతకాలం. చావైన బ్రతుకైనా, రెండు చేతులు పైకెత్తండి, గట్టిగా చప్పట్లు. నీ సాక్షిగా నేను జీవింతునయ్యా, నీ సాక్షిగా నేను ప్రభువా కాచితివి. ఇర్మియా 12 మొట్టమొదటి వచనం. ఇర్మియా 12 మొట్టమొదటి వచనం. యెహోవా, నేను నీతో వాదించినప్పుడు నీవు నీతిమంతుడు కనబడదు, అయినను నా న్యాయము విధించడం గూర్చి నీతో మాట్లాడదను. దుష్టులు తమ మార్గంలో వర్ధిల్లనేల, మహావిశ్వాసఘాతకులు సుఖింపనేల. ఇర్మియా భక్తుడు మాట్లాడుతున్నాడు. యేసయ్యా, దుష్టులు వర్ధిల్లిపోతున్నారు, విశ్వాసఘాతకులు సుఖపడుతున్నారు, తాగుబోతులనే ఉన్నారు, తిరుగుబోతుల బానే ఉన్నారు, ఆ ఇంటికి ఈ ఇంటికి నిప్పులు పెట్టి కొంపలు ముంచేవాళ్ళు వాళ్ళు బాగానే ఉన్నారు, చర్చికి రాకుండా సినిమా వాళ్ళు బాగానే ఉన్నారు. నేను నీ సన్నిధికి వచ్చాను, పాపాలు మానేశాను, సినిమాలు మానేశాను, డ్రామాలు మానేశాను, అబద్ధాలు మానేశాను, వ్యభిచారం మానేశాను, మోసం మాటలు మానేశాను, అన్నీ మానుకొని నీ చర్చికి వస్తుంటే నాకెందుకు ఈ బాధలు, నాకెందుకు ఈ కష్టాలు, నాకెందుకు ఈ శ్రమలని ఇర్మియా దేవుణ్ణి ప్రశ్నిస్తున్నాడు. ఇర్మియా కాదు, ఇక్కడ కూర్చున్న మనలో కూడా కొంతమంది దేవుని బిడ్డలని మనం కొంతమంది, ప్రభువా కొన్ని రాత్రులు నిద్ర కూడా పడదు మనకి, ఎందుకయ్యా ఇంతగా భక్తిగా ఉన్నాను, ఇంత యథార్థంగా ఉన్నాను, నీ సన్నిధిలో సాగుతున్నాను, నాకెందుకు ఈ బాధలు, నాకెందుకు ఈ కష్టాలని చాలామంది అనుకుంటుండొచ్చు. వాళ్ళ గురించి ఒక చక్కని మాట లూకా సువార్తలో ధనవంతుడు లాజరు గురించి చదువుదాం. అది 19 అధ్యాయం ఉండాలి. లూకా సువార్త 16:19. ధనవంతుడు ఉన్నాడు, అతడు ఓదారంగు బట్టలు సన్నపు నార ధరించుకొని ప్రతిదినం బహుగా సుఖపడుచుండేవాడు. ప్రతిదినము బహుగా, ఇది అండలం చేసుకోండి, ప్రతిదినము బహుగా సుఖపడుచుండేవాడు. లాజరు ఒక దరిద్రుడు ఉన్నాడు, వాడు కురుపులతో నిండివాడే ధనవంతుడింటో వాకిట పడియుండు, అతని బల్ల మీద నుండి రొట్టె ముక్కలతో ఆకలి తెచ్చుకునేవాడు. సరే, ఇక్కడ ఒక మాట, ధనవంతుడు అనండి, గర్వాలి. లాజరు ధనవంతుడైన వాడు ప్రతిరోజు అంట భూమి మీద తన ధనాన్ని బట్టి కానీ బట్టి సుఖపడుతున్నాడు. అతను చర్చికి వెళ్ళేవాడు కాదు, ప్రార్థనకి వెళ్ళేవాడు కాదు, ప్రార్థన చేసేవాడు కాదు, ప్రతిరోజు సుఖపడేవాడు అనండి. ప్రతిరోజు భూమి మీద ధనవంతుడు ప్రతిరోజు సుఖపడుతున్నాడు. లాజరు అనే అతను ప్రతిరోజు చర్చికి వచ్చేవాడు. దేవునికి స్తోత్రం. యేసు రక్తం సంఘానికి వచ్చేవాడు, ప్రార్థనకు వచ్చేవాడు, ఆరాధనకు వచ్చేవాడు, టైం రంగు వచ్చేవాడు, ఉపవాస ప్రార్థన చేసేవాడు, ప్రార్థన ఉండేవాడు. కానీ పేదవాడు, ఏమీ లేనివాడు. ఒక రోజున ధనవంతుడు లాజరు
ఇద్దరు చచ్చిపోయారు. చెప్పండి, ధనవంతులు ఇద్దరు చచ్చిపోయారు. ధనవంతుడు డైరెక్ట్గా ఎక్కడ ఆగకుండా నాన్ స్టాప్ లాగా నరకం దగ్గర కూర్చున్నాడు. లాజరు డైరెక్ట్గా యేసయ్య పక్కన కూర్చున్నాడు. దేవునికి స్తోత్రం. చాలు చాలు చాలు, మీరు కొట్టే సప్పట్లకు దోమలు కూడా చావు. కొడితే మామూలు కొట్టకూడదు. ఆగండి. ఇద్దరు చనిపోయారు. ధనవంతుడు వెళ్ళి భూలోకంలో ప్రతిరోజు సుఖపడేవాడు, ప్రార్థన చేయనివాడు, అసలు ప్రార్థన చేయలేదు, ఏం ప్రతిరోజు వాడికి ఇష్టమైనట్టుగా సుఖం అనిపించాడు. అట్టంటోడు వెళ్ళి నరకంలో కాలుతున్నాడు. ప్రతిరోజు బాధలు, కష్టాలు, కన్నీరు, కురుపులతో వేదన పడి సాలీసాలను ఆహారం తింటూ ఆకలి తట్టుకోలేక అల్లాడిపోయి నిందించబడుతూ బాధపడినటువంటి భూలోకంలో మంచి ప్రార్థనాపరుడైన లాజరు చచ్చిపోయి డైరెక్ట్గా వెళ్ళి యేసయ్య పక్కన కూర్చున్నాడు. దేవునికి స్తోత్రం. అంటే దీనికి అర్థమేనంటే, భూలోకంలో బహుగా సుఖపడిన వారందరూ నరకానికి వెళ్తారు. చెప్పండి, భూలోకంలో సుఖపడిన వాళ్ళందరూ, భూలోకంలో బాధలు, కష్టాలు, కన్నీరు, వేదన, ఇబ్బందులు, ఇరుకులు పడుతూ కష్టాలు పడిన వారందరూ ఎక్కడికి వెళ్తారు? యేసే దగ్గరికి వెళ్ళిపోతారు. దేవునికి స్తోత్రం. నాకు భూలోకంలో సుఖాలే కావాలి, ఆనందం కావాలి, సంతోషం కావాలి అన్నోళ్ళు చేతులెత్తండి. నాకు ఏ బాధలొద్దు, ఏ కష్టాలొద్దు, ఏ శ్రమలొద్దు. భూలోకంలో నాకు సుఖాలే కావాలి, ఆనందం కావాలి అన్నవారు చేతులెత్తండి. ఆ ముసలమ్మ సగం చెయ్యెత్తి అర్థమై దింపేసింది అనుకో. సరే, నాకు భూలోకంలో శ్రమలు, బాధలు, కష్టాలే కావాలి అన్నోళ్ళు చేతులెత్తండి. చాలామంది అత్తిట్టారంటే అసలు ఏ బాధలతో కష్టాలతో మళ్ళీ బాధలా అనుకోకండి. బాధలు పడి మనం అందరము యేసు దగ్గరికి వెళ్ళే రోజు రాబోతుంది. దేవునికి స్తోత్రం. భూలోకంలో శ్రమలో ఎన్నని రాని. అందుకనే బైబిల్లో ఒక చక్కని మాట, ప్రకటన గ్రంథంలో ఒక మాటను చూడన్న, చాలా ఆశ్చర్య మాట. అది 7వ అధ్యాయం ప్రకటన గ్రంథంలో, ప్రకటన 7:14 అనుకుంటా, అయ్యగారు చెప్పారు. అంతే, 14 వచ్చిన. ఒక్క నిమిషం 13 చదువుదాం. పెద్దలలో ఒకడు తెల్లని వస్త్రం ధరించుకున్న వీరెవరు, ఎక్కడి నుండి వచ్చిరని నన్ను అడిగాను. మహాశ్రమల నుండి వచ్చిన వారు గొర్రెపిల్ల రక్తంలో తమ వస్త్రం ఉద్దుకొని వాటిని తెలుపు చేసుకున్నారు. దేవునికి స్తోత్రం. మరంట మీరు 7 నుంచి చదివితే, 7 చదువుతుంటే ఇంటికి చదువుకోండి, బాగుంటుంది. అక్కడ జాతి, కుల, మత, వర్గ భేదం లేదు. జాతి లేదు, కులము లేదు, మతం లేదు. మన యేసు రక్త సంఘంలో జాతి, కుల ఉందా? ఉన్నారమ్మా? మన కులం లేదు, యేసయ్యే మనకు తండ్రి. దేవునికి స్తోత్రం. అన్ని జాతుల నుంచి, అన్ని కులాల నుంచి యేసు నమ్ముకున్న బిడ్డలంట, నమ్ముకున్న వారు భూలోకంలో మహాశ్రమలు పడిన వారందరూ పరలోక రాజ్యం వచ్చి తెల్లని వస్త్రాలు ధరించుకొని దేవుని స్తుతిస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, స్తుతి మహిమ ఎల్లప్పుడూ. హల్లెలూయా, స్తుతి మహిమ. హల్లెలూయా, 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 హల్లెలూయా. చేతులు పైకి చప్పట్లు, హల్లెలూయా, చప్పట్లు. హల్లెలూయా, స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవుని స్తుతించెదము. స్తుతి మహిమ ఎల్లప్పుడూ
కాబట్టి ఒక మాట చెప్తాను మీకు. తెల్లని వస్త్రాలు ధరించుకొని పరలోక ధ్యానం చేస్తున్నారు పరలోక రాజ్యంలో. అప్పుడు కొందరు అడుగుతున్నారు, వీళ్ళంతా ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారంటే ప్రభు అంటాడు, భూలోకములో మహాశ్రమల్లో నుండి మహాశ్రమలు పడి పరలోకం వచ్చారు. దేవునికి స్తోత్రం. భూలోకంలో మహాశ్రమలు పడిన వారందరూ పరలోక రాజ్యంలో డ్యాన్స్ చేస్తారు. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. చేతులు పైకెత్తండి, అలా ఉంచండి. భూలోకంలో అనండి, శ్రమలు పడిన నేను, ఇబ్బందులు పడిన నేను, కష్టాలు పడిన నేను పరలోక రాజ్యంలో తెల్లని వస్త్రాలతో నా యేసయ్య ముందు డ్యాన్స్ చేస్తాను, నాట్యం చేస్తాను. గట్టిగా చప్పలు కొట్టండి. దేవునికి స్తోత్రం. భూలోకంలో శ్రమలు పడిన వారందరూ ఎక్కడికెళ్తారు నాన్న? భూలోకంలో సుఖపడిన వారందరూ ఎక్కడికెళ్తారమ్మా? చెప్పండి రా. నేను నువ్వు చర్చికి వెళ్తున్నావు, నీకు దేవుడు ఏం మేలు చేశాడే? ఏం మేలు చేశాడు? నీకు అప్పులు పోయినాయా? నీ పిల్లగలిగారా? నీకు బాలగలిగినాయా? ఎంతోమంది ఎన్నో మాట్లాడినప్పుడు మనము కృంగిపోవద్దు. ఒక టైం వచ్చినప్పుడు యేసయ్య మన లేపునుగాక. ఆయన లేపుతాడు కానీ కృంగతీయుడు. యేసయ్య నిలబెడతాడా పడగొడతాడా? చెప్పండి అమ్మ పెద్దలారా. అమ్మా, నిలబెట్టే దేవుడు మన యేసయ్య. దేవునికి స్తోత్రం. ఒకసారి నేను ఒక మీటింగ్ వెళ్ళాను, పెద్ద మీటింగ్ అది విశాఖపట్నంలో. నాకంటే ముందు ఒక పాస్టర్ గారు నిలబడి ఏదో వాక్యం చెప్తూ ఆయన పేరే దెయ్యాలు నిలగొట్టి అయ్యారు. ఆయన అలాగని యేసు రక్తమే జై అన్నాడు. అనగానే చాలామంది వెనకబడిపోయారు. అని మళ్ళీ ఇటు తిరిగాడు. స్టేజ్ మీద 50 మంది అయ్యగారులు ఉన్నారు, నేను కూర్చున్నాను. మాకి తిరిగి అన్నాడు. అనగానే అయ్యగారులు అందరూ అడిగిపోయారు. నేను పాడాలనుకో అట్ట కూర్చుని ఉన్నా. ఆయన అన్నాడు, బ్రదర్ పడమన్నాడు. నేను పడనన్నా. నా యేసయ్య నిలబెట్టేవాడే కానీ పడగొట్టేవాడు కాదు. గట్టిగా సపడలు. నిజంగా దెయ్యాలు, భూతాలు, పిశాచులంటే పడిపోతారు. దేవుని రక్తంలో కడగబడిన వారు నిలబెడతాడు యేసయ్య. దేవునికి స్తోత్రం. ఈ రాత్రి ప్రభుని నిలబెట్టునుగాక. నిలబెట్టేవాడు మన దేవుడు. భూలోకంలో శ్రమలు రాని, బాధలు రాని, కష్టాలు రాని, ఇబ్బందులు రాని, దెయ్యాలు రాని, భూతాలు రాని, ఏమని రాని ప్రభు చెప్తున్నాడు, లోకంలో మీకు శ్రమలు వస్తాయి, ఆయనను ధైర్యం తెచ్చుకునుడి, నేను లోకాన్ని జయించాను. దేవునికి స్తోత్రం. లోకములో ఉన్న వాడి కంటే మనలో ఉన్న యేసు గొప్పవాడు. గట్టిగానండి, మనలో ఉన్న యేసు. కాబట్టి వస్తాయి శ్రమలు, వస్తాయి బాధలు వస్తాయి. అమ్మా, శ్రమలు అందరికి వస్తాయా? కొందరికి వస్తాయా అమ్మా? చెప్పండి అమ్మా. మీరు అనుకోవచ్చు, కొంతమంది మీ పాస్టర్లో అత్తా చెప్తారు, మీకేం బాధలు మీకేం అనుకోవచ్చు మీరు. మాకున్న బాధలు మీకేం తెలుసు అమ్మ. రోలు వెళ్ళి మధ్యలోకి చెప్పుకుందంట. మధ్యలో నన్ను రోజు కొడుతున్నారని. మధ్యలోనంట, రోలా నిన్ను ఒక పక్కే కొడుతున్నారే, నన్నైతే 2 పక్కల డంగనకరణ. మీకు ఒక పక్కే శ్రమలు, ఒక పక్క కష్టాలు. సేవకులను మాకు ఒక పక్క సైతాను శోధన, రెండో పక్క దేవుని పరీక్ష, మూడవది సంఘ బాధ్యత, నాలుగవది కుటుంబ బాధ్యత. ఇవన్నిటి మీద సేవకులు నలిగిపోతాం. అసలు బతకాలో సావాలో కూడా తెలియదు. అలాంటి శ్రమలు, అలాంటి బాధలు మాకు వచ్చినా ఇంకా నిలబడుతున్నామంటే యేసయ్య రాజ్యానికి వెళ్ళాలని. దేవునికి స్తోత్రం. ఆగండి. గొర్రెలైన మీరు, దేవుని బిడ్డలైన మీరు, ఎన్ని బాధలు వచ్చినా ప్రభు కొరకు నిలబడదుముగాక. ఆ బేతనీయులు మార్త మరియమ్మకి చిన్న శ్రమ వచ్చింది, పెద్దే వచ్చింది, చచ్చిపోయాడు లాజరు. చచ్చిన లాజరుని దేవుడు ఏం చేశాడు? అక్కడ ఏముంది? ఈ వ్యాధి మరణం కొరకు వచ్చింది. గట్టిగా చెప్పండి. ఈ బాధలో అనండి, నా బాధలో, నా కష్టాలు, నా శ్రమలో మరణము కొరకు వచ్చింది కాదు, దేవుని మహిమ కొరకై వచ్చింది. నేను నా దేవుని మహిమ కొరకు జీవిస్తాను. యాకోబు పత్రిక 1-2 చదవని ముగించుకుందాం.
ఆ ఒక్క మాట చదువునానా. యాకోబు పత్రిక 1:2 నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించనిరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహా ఆనందమని ఎంచుకొనుడి. దేవునికి స్తోత్రం. ఒక్కసారి నాకు చెప్తారు, అందరు చెప్పండి. నానా విధములైన, గట్టిగా చెప్పండి, నానా విధములైన శోధనలోను బాధల్లో పడినప్పుడు కృంగిపోయి కృషించిపోయి చచ్చిపోండి అని ఉందమ్మా. అక్కడేముంది? నానా విధములైన శోధనలో బాధలు కలిగినప్పుడు అది మహా ఆనందమని ఎంచుకొనుడి. దేవునికి స్తోత్రం. మనకి దేవుడు ఈ శ్రమలని మనకి ఆనందం ఇచ్చునుగాక, సంతోషం ఇచ్చునుగాక, సమాధానం ఇచ్చునుగాక. మీరు మన తెలంగాణలో ఏమంటారో తెలియదు, అరిసున అయ్యారు బెల్లం తయారు చేస్తారు. అరిసు అప్పాలా? అరిసు అప్పాలు తెలుసుగా మీకు? ఎప్పుడైనా మీరు దాన్ని తయారు చేశారా? చేసిన వాళ్ళు చేతులు ఎత్తండి. అరిసు అప్పాలు చేసిన వాళ్ళు చేతులు ఎత్తండి. సరే దింపండి, చెప్తా. 10 మంది ఎత్తారు. తిన్నోళ్ళు చేతులు ఎత్త. అరిసు అప్పాలు తిన్నాం మేము అన్నోళ్ళు అందరూ తిన్నారు. చేసిన వాళ్ళు సగం మంది, తిన్నోళ్ళు అందరూ. సరే ఒక్క మాట, అరిసు అప్పాలు ఎలా తయారు చేస్తారు? ఒక్క మాట చెప్పి ముగించేస్తా. మా అమ్మ కాదు, ముగించేస్తా. అమ్మ నిద్రపోబాకు, ఈను. అరిసు అప్పాలు ఫస్ట్ బెల్లమా, తర్వాత పిండి ఏంటి? బియ్యం. దాన్ని నానబెట్టి మళ్ళీ దాన్ని ఆరబెట్టి దాని పిచ్చ కొట్టుతారు. ఇదివరకు నా చిన్నతనంలో ఈ దంచేవాళ్ళు అది రోలల్లో. ఇప్పుడు అన్ని మిషన్లే స్విచ్ చేస్తే డెడ్ మోగిపోతున్నాయి. ఆ బియ్యం దంచేటప్పుడు ఆ బియ్యం అమ్మాయి మమ్మల్ని దంచొద్దే అని ఏడిస్తే ఆగుతామమ్మా. పిచ్చ కొట్టి పిండిని చేస్తారు. అదే టైంలో బెల్లను కూడా పిచ్చ కొట్టి మెత్తం చేస్తారు. 2 కలిపేస్తారు. పిచ్చి కొట్టుడు, సారీ అమ్మ, ఇదొక భాష అయిపోయింది. కోయిలాగా ఇదొకటి అయిపోయింది నాకు. పిచ్చి కొట్టుడు కొట్టారు. ఈ 2 మిక్స్ చేసి చక్కగా పాకం పడతారు. తర్వాత అదంతా రెడీ అయిపోయిన తర్వాత అప్పుడు ఇది ఆయిల్. దేంట్లో నా ఆయిల్ పడేది? సంచిలోనా? నూనె కాగద్ది, ఆయిల్ నూనె కాగొద్ది. నూనె బాగా కాగినప్పుడు ఇది మనం టక్క కొట్టి తీస్తాం. తీసినప్పుడు అమ్మే దాంట్లో వేయబాకండి అన్నా సరే ఆగుతాం, మనం వేసేస్తాం. వేయగానే అది పడిపోద్ది, నూనెలో కాగింది. నూనెలో కాగేటప్పుడు బియ్యం పిండి, దీని పేరండి బెల్లము, కొన్ని ఏదో వేస్తాం. ఇవన్నీ కాగేటప్పుడు అవి ఏడుస్తాయా లేదా? చెప్పండి అమ్మా. ఏడవా? భలే చల్లగా ఉన్నంత ఏడుస్తాయి. అది తీసిన తర్వాత అప్పుడు మనం తింటాం, బాగా భలే ఉందంటాం. మన నోటికి రుచి రావటానికి అన్ని బాధలు పడి అరిసు అప్పయ్యింది. అరిసి అప్ప అవటానికి ఎన్ని బాధలు మించింది. మనము కూడా విశ్వాసంలో బలం పొంది పరలోకం చేరాలంటే బాధలు పడాలా వద్దా? చెప్పండి అమ్మా. ఈ భూమి మీద కష్టాలు వద్దా కావాలా? నాకు అన్ని సుఖాలు కావాలి, నాకు అన్నీ అట్టొద్దు. సుఖపడాలని కోరుకున్నవాడు ఎక్కడున్నాడు? వెళ్ళి నరకను కాలుతున్నాడు. కష్టపడినవాడు, శ్రమపడినవాడు పరలోక రాజ్యంలో ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అట్టి భాగ్యాన్ని మన యేసు రక్తం సంఘానికి దేవుడు అనుగ్రహించునుగాక. బాధలు బాపితివి నీవేనయ్యా, కన్నీరు తుడిచితివి నీవేనయ్యా, మా బాధలు బాపితివి నీవేనయ్యా, కన్నీరు తుడిచితివి నీవేనయ్యా,
నన్ను దీవించితివి, నన్ను పోషించితివి. నన్ను దీవించితివి, నన్ను పోషించితివి. నీ కౌగిల్లో నన్ను పెంచుతున్నావులే. నీ కౌగిల్లో నన్ను పెంచుతున్నావులే. ప్రభువా కాచితివి ఇంతకాలం, యేసయ్యా కాచితివి ఇంతకాలం. చావైనా బ్రతుకైనా నీ కొరకే దేవా, సావైన బ్రతుకైనా నీ కొరకే దేవా. నీ సాక్షిగానే జీవింతునయ్యా. నీ సాక్షిగా నేను జీవింతునయ్యా. ప్రభువా కాచితివి ఇంతకాలం, యేసయ్యా కాచితివి ఇంతకాలం. రేపు రాత్రికి కోయి పాట పాడతా, దేవునికి స్తోత్రం. రేపు వచ్చేటప్పుడు కోయి పాట పాడతాడంట. ఆయన అనేకులు తీసుకురండి, చాలా విషయాలు చెప్పుకుందాం. యేసయ్య మనల్ని దీవించును గాక. ఒక్కసారి ఆ అనుభవం, సాక్ష్యం కూడా అన్నీ కూడా రేపు ఉంటాయి. పాడాలా? సరే, చిన్నమ్మగారు బేలమ్మగారు చెప్పారు మర్యాదగా పాడమని ఒక వస్తున్నామన్నా. చప్పట్లు. కోయారే కోయ్ కోయ్ కోయా బమారి సందమామా. ఆ కోయారే కోయ్ కోయ్ కోయా బామారి చందమామ. కోయ్ 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 కోయ్. హైజలక హైజక హైజలక హైజక హైజలక హైజక డింగిర 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 రే రే లా రే రే లా రే లా రే రే. కోయారే కోయ్ కోయ్ కోయా బామారి చందమామ. నాతో అందరూ చెప్పండి, నెట్ల దేహము అనండి. నత్తలు కాదు, నెట్ల. నెట్ల దేహము జాంజగవే, నెట్ల దేహము మసిరిగాలు, మంకరగాలు, పింకిరిగాలు, జాంజగండ్రోయ్, జాంజగండ్రోయ్, కుర్రోయ్. మీకర్థమైన అర్థం కాకపోయినా భక్తులారా నేను పాడతాను, ఫ్రాన్సిస్ అయ్య గారు కొడతారు, మీరేం చేస్తారు? చప్పట్లు. నెట్ల దేకము నెట్ల దేకము జాంజకు యేసు నెట్ల దేకము. మసిరిగాలు మంగరగాలు పింగరిగాలు జాంజగండ్రో. మస్కోట్లు మంకాళ్ళు పింకుళ్ళు జాంజగండ్రో. కుర్రో కురు కోయారే కోయ్ కోయ్ కోయా బమారి సందమాన. కోయ్ 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 కోయ్. బండి బంధురే భయ్య బండి బంధురే గుడి నిజమారే భయ్య భజన జమారే. యేసు జ ప్రభు న్యా దుఃఖన జమారే. యేసు జ ప్రభు న్యా దుఃఖన జమారే. ఆ బండి బంధురే భయ్య బండి బంధురే గుడి నిజమారే భయ్య భజన. జమారే. చప్పట్లు కొట్టండి, మీరు చప్పట్లు కొట్టండి, యేసుకు చప్పట్లు కొట్టండి. థ్యాంక్ యూ. మీసాల గురువప్ప అంటే క్రీస్తుదాస్ గారు. క్రీస్తుదాస్ గారు ఆంబోతు వెంకన్న ఎన్నో కుమారుడు, ఆఖరి కుమారుడు. దేవునికి మహిమ. మంచిది. ఏదైనా శ్రమ అయినా బాధ అయినా కష్టమైనా మన మంచి కోసమే.
మనం నష్టపోవాలని కాదు, కష్టమై ఇబ్బందుల పాలై చచ్చిపోవాలని కాదు, కానీ దేవుని మహిమ కొరకే దేవుడు కొన్ని అనుమతిస్తాడు. తర్వాత అది అద్భుతమైనటువంటి సాక్ష్యముగా మిగిలిపోద్ది. జక్కయ్య యేసుప్రభుని చూడడానికి వచ్చాడు. కానీ యెరూషలేములో యేసుప్రభు చివరిసారి ప్రవేశించినప్పుడు జనాలు యేసుప్రభుతో పాటు లాజరును కూడా చూడటానికి వచ్చారు. అంతకుముందు అతనికి విలువ లేదు, ఆయన ఎవరో తెలియదు. కానీ ఎప్పుడైతే ఒక మిరక్కల్ అనేది జరిగిందో ప్రజలందరికీ తెలిసింది. నీ జీవితంలో, నా జీవితంలో కష్టాలు, కన్నీళ్ళు, శ్రమలు, ఇబ్బందులు వచ్చినప్పుడు నిన్ను చూసిన వారు, అబ్బా ఇంత కష్టాలు పడ్డది, ఇప్పుడు ఎట్లుంది చూడు, ఆమె దేవుని దగ్గరికి వెళ్ళింది, కష్టాలు భరించింది, ఇబ్బందులు సహించింది, ఈరోజు ఎంతో బాగుంది, నిజంగా ఆమె దేవుడు ఆమెను లేవనెత్తాడని చెప్పుకుంటారు. మళ్ళీ భూమి మీద అలాంటి సాక్ష్యం ఉంటుంది, దేవునికి మహిమ వస్తుంది. అలాంటి వారికి పరలోకంలో ఎంట్రన్స్ ఉంటుంది. ఎన్ని రకాల ఆశీర్వాదములు మనల్ని బట్టే దేవునికి మహిమ. ఎవరిని బట్టి? మనల్ని బట్టి అమ్మా. మన ప్రతి శ్రమను బట్టి దేవునికి మహిమ వస్తుంది. మనం సహించాలి, భరించాలి. we have to sustain all our burden, all our tribulations. Then God will glorify through our tribulations. అది మనం గుర్తించాలి, కానీ వేరే అనుకోవద్దు. ఇక్కడ కూర్చున్న మీరు అలాంటి పరిస్థితుల గుండెనే ఇప్పుడు ఉన్నారేమో, కానీ ఇది తర్వాత దినాల్లో దేవుణ్ణి మహిమపరిచేది అవుతుంది. 4 రోజుల తర్వాత యేసు వచ్చాడు, దేవునికి మహిమ. యేసు ప్రభు అంటే దేవుని కుమారుడు, మనుష్య కుమారుడు మహిమపరచబడ్డాడు. 4 రోజుల తర్వాత, మరణం తర్వాత అది జరిగింది. ఈరోజు మనం శ్రమ పడ్డాం, ఇబ్బంది పడ్డాం. కొద్ది రోజుల తర్వాత మన శ్రమల ద్వారా, బాధల ద్వారా దేవునికి మహిమ వస్తుంది. దేవుడు ఇలాగా చేస్తూ ఉంటాడు, అనుమతిస్తుంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ సమయంలో మరి దైవజనులు రైట్, అందరం లేచి నిలబడదాం. ఎన్ని తలచినా, ఏది అడిగినా, జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరగాలి నీ చిత్తమే. ఎన్ని తలచినా,